హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఉప్పర్ నుండి హైదరాబాద్కి అయితే వచ్చినాం. వీడియో చూసే ఉంటారు అండ్ వీడియో చూస్తూ ఉన్నారు, కానీ లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ అయిందామన్నమాట. హెడేక్ వస్తుంది. వీడికి వస్తే ఎక్కువ ఫోన్ చూస్తా, అందుకని చెప్పేసి నాకు హెడేక్ వస్తుంది. ఇంకా అక్కడ ఉంటే వట్టిగా టైంపాస్ అవుతుంది మంచిగా. అందుకని ఎక్కువ సెల్ చూడు అక్కడ ఉంటే. ఇక్కడ ఉంటే సెల్లు ఎక్కువ వాడతాను అనమాట. కొద్ది జాన్మం అయితే పూసుకున్నాను అనమాట తలకైతే. ఆవిర్లు కళ్ళకి వస్తున్నాయి. టోన్ అయితే ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యాడు అనమాట. ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిండు, మంచిగా ఆడుకుంటుండు. ఇప్పుడైతే చాయ్ అయితే పెట్టుకున్నా. కొద్దిగా చాయ్ అయితే తాగాలన్నమాట. చాయ్ తాగితే కొద్దిగా హెడేక్ అనేది పోతుంది. చాయ్ అయితే తాగాలి ఇప్పుడు. చాన్మం కళ్ళకి వస్తుంది. పలాదా అన్నం. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా, పాలు పెట్టినా. పిల్లలైతే చాకోలు తీసుకొచ్చుకున్నారు. ప్యార్లే బిస్కెట్. ఎందుకు అది లేదా మిల్క్ బిస్కెట్? ఇది తీసుకొచ్చిన. నేనైతే మిల్క్ బిస్కెట్ తింటాం, కాకపోతే ఇంకేది ఉంటుంది కాబట్టి కదా ప్యార్లే బిస్కెట్. ప్యార్లేజ్ అయితే తీసుకొచ్చి అది కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. మిల్క్ బిస్కెట్ చాకోలు అయితే తీసుకొచ్చుకున్నాం. పాలు అయితే బరుగుతూ ఉన్నాయి. ఇలా నీకు చిన్న బౌల్లో పోయన్నా. చిన్న బౌల్లో దాంట్లో వెళ్ళా, దాంట్లో వెళ్ళా, దీంట్లో వెళ్ళా. శంఖం వదులుతారు. శంఖం కనబడదురా ఇంట్లో. చేపలలోనైతే పాలైతే పోసిన, ఇంకా తినేస్తాడు. కాఫీ కలర్ అయినాయి, తొందర వచ్చి తినేసాయి స్టోని. చాయ్ అయితే పెట్టేసిన. అంటే చల్లగా తినేస్తే అయిపోతుంది. మనకైతే చాక్లెట్ పాలు అయితే వేసిన పిల్లలకు. సాయంత్రానికి మళ్ళీ పాలు తీసిన. చాయ్ పోసుకుంటే రైస్ గిట్ట పెట్టేయాలి. వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసిన. ఇంకా తీసేసినాక తర్వాత బొంటలు కూడా వేసేయాలి. అదే బెడ్షీట్స్ అవన్నీ వేయాలి. ఇప్పుడైతే బట్టలు అయితే వాషింగ్ అయితే అవుతా ఉన్నాయి అందులో. ఇంకా పోయినాక అవి ఆరేసి తర్వాత బెడ్షీట్లు అవన్నీ వేసేయాలి. ఇంక ఇప్పుడైతే వాష్ అవుతాయి. మా వాడైతే మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం తీసిండు. అన్నీ తీసి కింద పెడతా ఉన్నాడు చూడండి. అదే సర్దుతా అని చెప్తే మొత్తం అన్ని కింద తీసి పెడతా ఉన్నాడు. మస్తు దుమ్ము, అంటే ఏ వెంటిలేటర్ ఇట్లా ఏం లేవు కానీ దుమ్ము మాత్రం ఘోరంగా వస్తుంది. అది చూడండి. ఆయన దుమ్ము కంటే ఎక్కువ మా ఇంట్లో పౌడరు చేతులలో పోసి ఈ 2 క్లాప్స్ కొడతాను అనమాట. అందుకని చెప్పేసి మొత్తం పౌడర్ ఉన్నది దాని మీద, డ్రెస్సింగ్ టేబుల్ మీద ఎక్కువ పౌడరే ఉంటుంది. ఈ చేతిలో పోసుకొని ఇదినికి క్లాప్స్ కొట్టినట్టు కొడితే అంటే దాని మీద పడిపోతుంది. అట్లా కొడతాడు. ఇప్పుడు చెప్తాను చూడండి. టిష్యూ పేపర్ ఉన్నాయా? క్లీన్ చేయాలి ఇంకా అది.
ఓకే, వాటర్ కొట్టకు, దాంతో క్లీన్ చేయి. ఓకే, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సార్ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. ఈరోజు వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్.